వస్తున్నా తోలు తీస్తా, రెండేండ్లు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటికి వచ్చా. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవీ పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దంబ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగిపోయాయి. అలవి కాని హామీలిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలి. ఎంఓయూలో చంద్రబాబు ఆద్యుడు. ఇక్కడ అదే విధానం. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలు. పార్టీ గుర్తుతో ఎన్నికలు వస్తే గెలుపు మనదే. పంచాయతీ ఎన్నికల్లో జనం మనవైపే. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్యలు. సో చాలా రోజుల తర్వాత, దాదాపు 2 సంవత్సరాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఏమంటారు బయటకు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది, పార్టీ అంతర్గత మీటింగ్ జరిగింది. సో ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే జలదోపిడీ, తెలంగాణకి ఈ నీటి వాటాల విషయంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడాడు. గతంలో 299 టీఎంసీలకు మాత్రమే కేసీఆర్ ఒప్పుకున్నాడు. మేము ఇప్పుడు 500 టీఎంసీలు మేము అడుగుతున్నాము, కేసీఆర్ కంటే ఎక్కువ మేము అడుగుతున్నాము. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎక్కువ జలదోపిడీ జరిగిందనేది కాంగ్రెస్ వర్షన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మడే ప్రెస్ మీట్ పెట్టింది నిన్న. లేదు 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 కేసీఆర్ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టాడు. కేసీఆర్ సమయంలోనే ఎక్కువ ఇదైంది, మేము మనకు రావాల్సిన వాటాని మనం తీసుకుంటున్నాము, దీంట్లో ఎట్లాంటిది లేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. మరి గతంలో 10 ఏళ్లలో ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు దాదాపు 90% పూర్తయినప్పటికీ ఇది పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు స్టార్ట్ చేసినట్టు అనేది బీఆర్ఎస్ వర్షన్. దాదాపు 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇంకో 10% అది అయిపోతుంది. ఇది పక్కన పెట్టి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేయడాన్ని ఎట్లా చూడాలి? కేసీఆర్ స్టార్ట్ చేసిండు కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ముట్టుకోడు, ఎందుకంటే ఇది కేసీఆర్కే పోతుంది కదా క్రెడిట్. సో అందువల్ల కేసీఆర్ నిర్మిస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని రేవంత్ రెడ్డి పూర్తి చేయలేదు. అందుకనే పూర్తి చేస్తే ఆ పేరు ఎవరికి వస్తుంది? కేసీఆర్ కట్టిండ్రా భయ అని అంటారు ఎక్కడైనా, రేవంత్ రెడ్డి కట్టిండు అన్నారు కదా. సో అందులో భాగంగానే పాలమూరు ప్రాజెక్ట్ని పక్కకు దోసేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఇక నీటి వాటాల విషయాలకు వస్తే గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటంటే గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి రోజా పెట్టిన రొయ్యల పులుసు చేపల పులుసు తిని వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళకు నీళ్ళు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి అని చెప్పి మీరు హామీ ఇచ్చిర్రు అని చెప్పి మాట్లాడారు కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. లేదు 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 కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు, చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నా ఒత్తిడి వల్లనే మొత్తం ఆయన సంతకాలు పెట్టొచ్చిండు, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు. ఆ ప్రాజెక్టుల విషయంలో నేను ఫోర్స్ చేస్తే చంద్రబాబు నాయుడు ఆ రోజు పరిగెత్తుకుంటూ మోకాళ్ళ మీద పరిగెత్తుకుంటూ అది ప్రాజెక్టు దానికి సంబంధించిన వాళ్ళని పూర్తి చేసిండు అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నా, వాళ్ళ టీం మాట్లాడుతున్నాయి. సో ఇక్కడ నీటి వాటాల విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఎవరికి రావాల్సిన ఎవరికి వారు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు ఇక్కడ. మరి కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిండు కదా, మరి ఏమైనా మార్పులు చేర్పులు కనిపిస్తాయంటే 100% మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది ప్రెస్ మీట్లో. అందరూ మాట్లాడుతుంటారు ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు, లేవనికి వస్తలేదు అని అంటారు, అదంతా రాంగు. నిన్న ప్రెస్ మీట్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన, చాలా యాక్టివ్గా కనిపించిండు. ఆయన స్పీచ్ మనం చూడొచ్చు మళ్ళీ. చాలా యాక్టివ్గా ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, తోలు తీస్తా తాట తీస్తా అని చెప్పి స్టార్ట్ చేసిండు గేమ్. మరి ఆయన అన్న ప్రకారము రోజు రెగ్యులర్గా పార్టీ ఆఫీస్తో టచ్లో ఉండి, కార్యకర్తలతో టచ్లో ఉండి ఆయన రెగ్యులర్గా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ని తట్టుకోవడం కష్టమే. కేసీఆర్ అన్న ప్రకారం బయటకు వచ్చి ఒకవేళ ఫాలోఅప్ చేసి ఇట్లాంటి ఆయన మాట్లాడితే కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ
మళ్ళా పోయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్కి పరిమితం అయితే మాత్రం మళ్ళీ పార్టీ చాలా కష్టాల్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కేసీఆర్ రాక కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఏంటనేది. కేసీఆర్కి డబ్బు మీద వాటి మీద వ్యామోహం లేదు. ఓన్లీ అధికారం అంటే కొంత ఇది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా అధికారంలో ఉండాలి అనేది. ఆయనకు కావాల్సింది పవర్ ఒక్కటే, డబ్బు మీద పెద్ద ఆశయం లేదా ఆయనకి. సో మరి ఈ 2 ఏండ్లు ఎందుకు ఆగినట్టు, 2 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నట్టు గేము? ఇంకో 2 ఏండ్లు ఉంటుంది మా అంటే లాస్ట్ ఇయర్ అది ఎట్లనే ఎలక్షన్ మోడు, ఆ థర్డ్ ఇయర్ పెద్దగా ఏముండదు. ఈ 2 ఏండ్లు కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది? నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెడతా అంటుండు. బహిరంగ సభలకి స్వయంగా నేనే అటెండ్ అవుతా అంటుండు. మరి కొంత కేసీఆర్ స్పీచ్లు ఆయన మాట్లాడే మాటలకి ప్రజలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు, ఆయన చెప్పే మాటలు వింటారు. సో మరి కేసీఆర్ ఒకవేళ ఇప్పుడు ఆయన మాట్లాడినట్టుగానే నేను బయటకు వచ్చిన గేమ్ స్టార్ట్ అయింది, మీరు ఖతం అయిపోతారు అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసిన అనుకో, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి మరి. సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అంటే పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి అది కొంత అందులో ఒకటి ఏకగ్రీవానికి సంబంధించిన అభ్యర్థులు కొంత పెద్ద మొత్తంలో ఏకగ్రీవమైనవి కాబట్టి కాంగ్రెస్కి కొంత అడ్వాంటేజ్ అయింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్లో పోతున్నారు. అదే ఒకవేళ పార్టీ గుర్తులుంటే అసలు ఇప్పుడు తెలుస్తుంది, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో అప్పుడు తెలుస్తుంది ఎవరి పర్ఫార్మెన్స్ ఏందనేది. సో కేసీఆర్ కూడా అదే నమ్ముతున్నాడు గట్టిగా. ఓన్లీ పార్టీ గుర్తులు లేకపోతేనే మనకి ఇంత ఫైట్ ఇచ్చినాం మనం, భవిష్యత్తులో రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో పార్టీ గుర్తుంటే మనకు ప్రజలు ఇంకా బ్రహ్మరథం పడతారని చెప్పి కేసీఆర్ చాలా బలంగా నమ్ముతున్నాడు. సో ఆయన ఒక పక్కా ప్రీ ప్లానెడ్తోనే బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్ స్పీడ్ని మరి రేవంత్ రెడ్డి తట్టుకోగలుగుతాడా అంటే ఏమో చెప్పలేం, తట్టుకోలేడని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమో నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే చిట్ చాట్ చేస్తాడు ఎమ్మటే. చిట్ చాట్లో ఏం చెప్తాడు, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, ఏమన్నా ఉంటే అసెంబ్లీ పెడతాము, మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడడం కాదు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి, అప్పుడు మాట్లాడుకుందాం, నీటి దోపిడీ ఏడ జరిగింది, జల దోపిడీ ఏడ జరిగింది, ఎవరి హయాంలో జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేయడం జరిగింది. మరి చిట్ చాట్ ఎందుకు చేయాలి, ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా డైరెక్ట్గా. సో ఈ సమీకరణాలన్నీ చూస్తుంటే కొంత పాలిటిక్స్లో ఇప్పుడు తెలంగాణలో కొంత కేసీఆర్ ఎంట్రీ తర్వాత కొంత జోష్ వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క, ఖచ్చితంగా మారుతుంది, మార్పు అనేది ఉంటుంది. చూడాలి ఏం జరగబోతుందో.